ఈరోజు వచ్చి న్యూ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఈ న్యూ టాపిక్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు స్ట్రాంగ్గా ఉంటే ఇంకా రాబోయే క్లాసులు కూడా మీరైతే ఈజీగా అయితే నేర్చుకోగలుగుతారు. ఈరోజు క్లాస్ నేమ్ వచ్చి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్. ఇప్పుడు వచ్చి మనం అయితే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటాము. day4.py. ఎస్టర్డే క్లాస్ మీ అందరికి అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మీ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు డైలీ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం ప్రింట్ అయితే తీసుకొని day4 క్లాస్ కాబట్టి మీకు స్టార్టింగ్ ఇది తెలుసు. మనం ఇప్పుడు వెల్కమ్తో అయితే స్టార్ట్ చేస్తాము. వెల్కమ్ టు లతీష్ వీలాక్స్ అని అయితే రాసుకుంటున్నాను. ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా చూడాలో మీకు అందరికీ తెలుసు అనమాట. ఇక్కడ రన్ పైథాన్ ఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం రన్ చేసిన వెంటనే మనకు రిజల్ట్ అయితే వచ్చింది. చూడండి, వెల్కమ్ టు లతీష్ వీలాక్స్. ఇప్పుడు వచ్చి ఈరోజు టాపిక్ నేను చెప్పాను కదా స్టార్టింగే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనమాట. ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు డైలీ ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేయాలి. ఓకేనా? ఫైన్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్. అసలు ఇన్పుట్ అంటే ఏంది, అవుట్పుట్ అంటే ఏంది ఫస్ట్ మనకు తెలియాలి. ఇది తెలిస్తేనే మనం రాబోయే టాపిక్స్ అయితే మనం అయితే ఈజీగా అయితే అర్థం అయితే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చూస్తే మీకైతే అర్థం అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చూపించేది అవుట్పుట్. దీని పేరు ఏమేమంటారంటే మాడిఫై అవుట్పుట్స్ అని అయితే అంటారు. దీని నేమ్ వచ్చి మాడిఫై అవుట్పుట్. ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటాం. ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాస్తానంటే సేమ్ వెల్కమ్ లతీష్ వీలాక్స్ అని అయితే రాస్తాను. లతీష్ వీలాక్స్. ఈ మాడిఫై అవుట్పుట్ ఏంటంటే మనకి ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేంజ్ చేసుకోగలుగుతామో నేనైతే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను రన్ చేస్తున్నాను. రన్ చేసిన వెంటనే లతీష్ వీలాక్స్ అని అయితే వచ్చింది. నాకు ఇక్కడ ఏం జరగాలంటే మన లతీష్ విలాక్స్ ఉంది కదా, ఆ బ్లాక్స్ వచ్చి కిందకి రావాలి, లతీష్ వచ్చి పైన రావాలి. అంటే దాన్ని ఏమంటారంటే బ్రేక్ స్టేట్మెంట్ అని అయితే అంటారు. బ్రేక్ స్టేట్మెంట్ని మనము ఇంకా మనకు అర్థం కావాలంటే ఈజీగా నెక్స్ట్ లైన్ అని అయితే అంటారు. అంటే నెక్స్ట్ లైన్లో రావాలి, లతీష్ పైన రావాలి, బ్లాక్స్ కింద రావాలి. దానికి మనం ఏం యూస్ చేస్తామంటే ఒక బ్రేక్ అయితే యూస్ చేస్తాము. దాన్ని మనం స్లాష్ ఎన్ అయితే అనుకుంటాము. స్లాష్ ఎన్. ఈ స్లాష్ ఎన్ యూస్ చేస్తే మనకైతే సెంటెన్స్ అయితే బ్రేక్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా నేనైతే ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఈజీగానే ఉంటుంది, ఏం పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఎక్కడ స్లాష్ అని యూస్ చేస్తామో అదైతే గుర్తుపెట్టుకోవాలి. పైన అయితే మన ప్రింట్ లతీష్ వీలాక్స్ అయితే అలానే రాసుకొని కాపీ చేసుకొని కింద అయితే నేను పేస్ట్ చేస్తున్నాను. మీరైతే పేస్ట్ అయితే చేయబోకండి. ఓకేనా? ఫైన్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లతీష్ వీలాక్స్ మధ్యలో నాకైతే బ్రేక్ అవ్వాలి. ఆ బ్రేక్ అవ్వాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే స్లాష్ ఎన్. ఈ స్లాష్ ఎన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఇదైతే సెంటెన్స్ అయితే బ్రేక్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్లాష్ ఎన్ కొట్టిన వెంటనే మనకైతే బ్రేక్ అవ్వలేదు. ఎందుకు బ్రేక్ అవ్వలేదంటే లతీష్ స్లాష్ ఎన్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. స్లాష్ ఎన్. చూడండి, లతీష్ అయితే పైన వచ్చింది, బ్లాక్స్ అయితే కింద వచ్చింది. యాక్చువల్లీ మనం స్లాష్ వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే చేసాము, ఇది సారీ రైట్ సైడ్ స్లాష్ అయితే చేసాము. ఇది ఎంటర్ పైన అయితే ఉంటుంది, ఆ స్లాష్ అయితే ఉపయోగించండి. నేను వచ్చి నెంబర్స్ ఉంది కదా, నమ్లాక్ పక్కన స్లాష్ యూజ్ చేశాను, అదైతే వర్క్ కాలేదు. ఇది వచ్చి ఎంటర్ పైన ఉండే స్లాష్ అయితే యూజ్ చేయండి, అప్పుడే మనకైతే సెంటెన్స్ అయితే బ్రేక్ అవుతుంది. స్లాష్ అని యూజ్ చేస్తే చూడండి, లతీష్ స్లాష్ ఎన్ బ్లాక్స్ అయితే క్రియేట్ చేశాను. దాన్ని అయితే రన్ చేసినప్పుడు లతీష్ అయితే పైన వచ్చింది, బ్లాక్స్ అయితే కింద వచ్చింది. దీన్నే మాడిఫై అవుట్పుట్స్ అని అయితే అంటారు. ఇందులో ఒక 2 3 అయితే ఉంది. ఇప్పుడైతే నేను 1 అయితే చెప్పాను, ఇంకొక 2 ఉంది, అది కూడా చెప్తాను. అది చెప్పేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏందో దాంట్లోకి అయితే వెళ్ళిపోతాము. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ ఏం చేసుకుంటా అంటే నేను ఇప్పుడు ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నాను. ప్రింట్ స్టేట్మెంట్లో ఏం చేస్తున్నానంటే వెల్కమ్ అని అయితే రాసుకుంటున్నాను. వెల్కమ్. వెల్కమ్ రాసుకొని ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటాను. వెల్కమ్ పైథాన్
ఈరోజు ఏ క్లాసు డే 4 కాబట్టి డే 4 క్లాస్ అనేది నేనైతే రాసుకుంటున్నాను. దీన్ని అయితే ఒకసారి ప్రింట్ అయితే చేస్తాము. ఇక్కడ చూడండి వెల్కమ్ పైథాన్ డే 4 క్లాస్ అయితే ఉంది. నాకేందంటే ఈ పైథాన్ డే 4 క్లాస్ వచ్చి వెల్కమ్ పైన అయితే రావాలి. అంటే ఎలాగంటే వెల్కమ్ పైథాన్ డే 4 క్లాస్ అని అయితే రావాలి. ఇంతకుముందు మనము /n యూస్ చేసినప్పుడు ఎలా జరిగింది? సెంటెన్స్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్లో అయితే వచ్చింది. లతీష్ నెక్స్ట్ లైన్లో వచ్చి వ్లాగ్స్ అని అయితే వచ్చింది. చూడండి ఇంకోసారి కూడా మీకు అవుట్పుట్ అయితే చూపిస్తాను. లతీష్ వచ్చింది /n యూస్ చేసాము బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్లో అయితే వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెల్కమ్ పైనే డే 4 పైథాన్ క్లాస్ అయితే రావాలి. అంటే కింద ఉండేది పైకి అయితే వేయాలి. పైకి అయితే వెళ్ళాలి. దానికి మనం ఏం చేస్తామంటే ఎండ్ అని అయితే యూస్ చేస్తాం. ఎండ్ యూస్ చేసిన దానివల్ల ఏం జరుగుతుందంటే కింద సెంటెన్స్ పైకి అయితే వెళ్ళి మూవ్ అవుతుంది అనమాట. అది ఎలా చేయాలంటే ఇప్పుడు వెల్కమ్ ఉంది కదా, వెల్కమ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే కమా సపరేటర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మీరు కమా యూస్ చేస్తేనే వర్క్ అవుతుంది. చాలాసార్లు చెప్పాను కమా అయితే యూస్ చేయండి. ఇప్పుడు వెల్కమ్ కదా, కమా అయితే యూస్ చేసి నేను ఏం చేస్తానంటే ఈఎన్డి ఎండ్ అని అయితే రాసుకుంటాను. ఎండ్ రాసుకొని ఈక్వల్ టు అని అయితే పెట్టుకుంటున్నా. ఈక్వల్ టు పెట్టి డబుల్ కొటేషన్ అని అయితే పెట్టుకుంటున్నాను. ఇది బాగా గమనించండి. నేను ఏం చేశాను ఎండ్ అనేసి రాసుకొని ఈక్వల్ టు పెట్టుకొని డబుల్ కొటేషన్ అయితే రాసుకున్నాను. అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా కింద ఉన్న సెంటెన్స్ పైకి అయితే వెళ్ళి అటాచ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి వెల్కమ్ పైథాన్ డే 4 క్లాస్ అయితే వచ్చింది. చూడండి వెల్కమ్ పైథాన్ డే 4 క్లాస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెల్కమ్ పైథాన్ కొంచెం పక్క పక్కన అతుక్కొని ఉంది. దానికి స్పేస్ కావాలి. చూడండి వెల్కమ్ పైథాన్ అయితే పక్క పక్కనే ఉంది. దానికి స్పేస్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఎండ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ పెట్టాం కదా, దాని లోపల వచ్చి మీరు కొంచెం స్పేస్ అయితే క్రియేట్ చేయండి. మీరు ఎంత స్పేస్ ఇస్తారో ఏ- మీరు ఎంత స్పేస్ ఇస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎండ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ అయితే ఉంది కదా, డబుల్ కొటేషన్ లోపల అయితే ఏం స్పేస్ లేదు. మీరు ఎంత స్పేస్ ఇస్తారో కింద అంత స్పేస్ అయితే ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడైతే నేనైతే ఒక స్పేస్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి వెల్కమ్ పైథాన్ అయితే మనకైతే స్పేస్ అయితే వచ్చింది. మీరు ఎంత స్పేస్ ఇస్తే అంత స్పేస్ అయితే ఇదైతే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? /n యూస్ చేసినప్పుడు లైన్ సెంటెన్స్ అయితే బ్రేక్ అయ్యి కిందకైతే వచ్చేస్తుంది. ఎండ్ యూస్ చేసినప్పుడు పైన సెంటెన్స్ సారీ కింద ఉన్న సెంటెన్స్ పైకి అయితే వెళ్ళి మూవ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మనం మాడిఫై అవుట్పుట్స్ అన్ని అయితే ఏంటో క్లియర్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మనము ఇన్పుట్ ఫంక్షన్ అయితే ఇవ్వబోతున్నాము. ఇన్పుట్ ఫంక్షన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. రాబోయే క్లాసులో మనం లూపింగ్ అయితే యూస్ చేస్తాము. ఫర్ లూప్, వైల్ లూప్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. రాబోయే కాన్సెప్ట్స్ అన్ని మీకు కూడా ఒక కొత్త కాన్సెప్ట్ లాగా ఉంటుంది. ఇది కూడా కొత్త కాన్సెప్టే. లూపింగ్ యూస్ చేసినప్పుడు మనం కొంచెం లాజిక్స్ అయితే యూస్ చేస్తాము. అప్పుడు మనకి ఇంకా చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే నేను వచ్చి యూజర్ నేమ్ అయితే ఇంతకు ముందంతా మనం ఎలా చూసుకున్నాము, యూజర్ నేమ్ ఎంటర్ ద నేమ్ అనేసి మనమే నేమ్ ఈక్వల్ టు శ్యామ్ అని అయితే కొడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా అయితే మనం ఏం చేస్తాము నేమ్ అనే వేరియబుల్ అయితే తీసుకొని ఇందులో శ్యామ్ అని అయితే రాసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏ నేమ్ ఇస్తామో అదే మనకైతే ప్రింట్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను వచ్చి ప్రింట్లో నేమ్ అని అయితే రాస్తాం. పైన నేమ్ ఏం వేరియబుల్ ఇచ్చామో అదే మనం కింద అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ నేమ్ అని అయితే తీసుకుంటే శ్యామ్ అని అయితే వచ్చింది. ఇక్కడ నాకు శ్యామ్ కాదు బ్రో, నాకు నచ్చిన నేమ్ అయితే నేను రాసుకోవాలి. అది కూడా నేను లోపల అవుట్పుట్ రిజల్ట్ అయితే రాయాలి. ఇక్కడైతే నేను ఇక్కడ ఏం టచ్ చేయకూడదు అన్నప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ అయితే తీసుకోవాలి. అది ఎలా అన్నా కూడా నేనైతే మీకైతే చూపిస్తాను. ఫస్ట్ ఇన్పుట్ అని అయితే రాసుకోండి. ఇన్పుట్ రాసుకొని ఓపెన్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్ అయితే యూస్ చేయండి. ఎందుకంటే ఇన్పుట్ లోపలే మనం అయితే మనకి ఏం కావాలో డేటా దాని లోపలే అయితే మనం అయితే రాస్తామన్నమాట. ఇప్పుడు ఒక ఇన్పుట్ ఫంక్షన్ అయితే తీసుకున్నాం. అందులో లోపల మనము ఎంటర్ ది నేమ్ అనేసి స్ట్రింగ్లు అయితే రాస్తాం. చూడండి ఎంటర్ ది నేమ్ అని అయితే నేను రాసుకున్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పైన వచ్చి మనం నేమ్ ఈక్వల్ టు శ్యామ్ అని అయితే రాసాము. ప్రింట్ చేసినప్పుడు శ్యామ్ మాత్రమే వస్తుంది. మనకు నచ్చిన నేమ్ అయితే రాసుకోలేము. ఎందుకంటే మనం నచ్చిన నేమ్ రాసుకోవాలంటే ఇక్కడ పోయి మాడిఫై చేసుకోవాలి రామ్ అనేసి. అంతేగాని నువ్వైతే ఒకసారి రామ్ ఇస్తే రామే వస్తుంది, శ్యామ్ ఇస్తే శ్యామ్ వస్తుంది. ఇక్కడే మారిస్తేనే మార్చుకోగలుగుతాం. నాకు అలా కాదు, నా ఇష్టం వచ్చిన నేమ్ అయితే నేను మార్చుకోగలుగుతాను. నా ఇష్టం వచ్చిన నేను నేమ్ అయితే రాసుకోవాలన్నప్పుడు ఎంటర్ ద నేమ్ అని అయితే రాసుకోండి. దీన్ని మనం ఇన్పుట్ ట్యాగ్ అయితే తీసుకుంటాం. దీన్ని వచ్చి ఒక డేటా వేరియబుల్ అయితే స్టోర్ చేస్తాం. మీ ఇష్టం ఏదన్నా నేమ్ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకోండి. నేను వచ్చి యూజర్ నేమ్ అని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, యూజర్ నేమ్ అయితే స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని అయితే ప్రింట్ అయితే చేస్తున్నాను.
ప్రింట్ చేసి మీకు తెలుసు మనకి ఎంటర్ ద నేమ్ రావాలంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ ఎందులో స్టోర్ అయిందంటే యూజర్ నేమ్లో అయితే స్టోర్ అయింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూజర్ నేమ్ అని అయితే రాసుకుంటాం. పైన ఏం వేరియబుల్ నేమ్ ఇచ్చామో కింద కూడా అదే వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకుంటాం. ఇక్కడ చూడండి నేమ్ వచ్చి రామ్ అని అయితే ఇద్దాము, శ్యామ్ అని అయితే ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి వెల్కమ్ పైథాన్ డే 4 క్లాస్ కింద రామ్ అని అయితే ఉంది. ఇక్కడ మనకి ఎంటర్ ద నేమ్ అని అయితే అడిగింది. ఇక్కడ మనకి ఇష్టం వచ్చినట్టు నేమ్ అయితే రాసుకోవచ్చు. అందుకే ఇన్పుట్ ట్యాగ్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు నేను లతీష్ అని అయితే రాసుకుంటాను. చూడండి, లతీష్ రాసుకున్న వెంటనే ఎంటర్ అయితే కొడతాను. చూడండి లతీష్ అని అయితే వచ్చింది. ఇది కొంచెం మనకి అర్థమయ్యేటట్టు రాయాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఎంటర్ ద నేమ్ ఉంది కదా, అక్కడైతే డబుల్ కోలన్ అయితే అండి, డబుల్ కొటేషన్ కాదు, కోలన్ ఇచ్చారనుకోండి చూసేదానికి కొంచెం లుక్గా అయితే ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ లోపల డబుల్ కొటేషన్ అని ఇచ్చి దీని లోపల నేమ్ అని అయితే రాస్తాం. ఈ నేమ్ మనం ఎందుకు రాస్తామంటే ఒక ఐడెంటిఫికేషన్కి మాత్రమే. ఈ నేమ్ మీరు రాస్తే రాయొచ్చు, రాయకపోయినా ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టం అనమాట. ఓకేనా? ఫైన్. కమా సపరేటర్ మాత్రం మ్యాండేటరీ, ఎందుకంటే కమా సపరేటర్ ఉంటేనే నెక్స్ట్ లైన్ అయితే అది తీసుకుంటుంది, లేదంటే అదైతే యాక్సెప్ట్ అయితే చేయదనమాట. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ అనేసి వేరియబుల్ నేమ్ అయితే తీసుకున్నాను. అది మీ ఇష్టం, ఏదన్నా నేమ్ అయితే తీసుకోవచ్చు. ఇన్పుట్ బటన్ అయితే మనం తీసుకున్నాము. ఇన్పుట్ బటన్ లోపల మనం ఏం రాసుకున్నామంటే ఎంటర్ ద నేమ్ అని అయితే రాసుకున్నాము. అదైతే ప్రింట్ అయితే చేస్తున్నాము. ఓకేనా? ఇక్కడ ఇంకోసారి మీకు అయితే రిజల్ట్ అయితే చూపిస్తాను. ఎంటర్ ది నేమ్ కోలన్ అయితే వచ్చింది చూడండి. అంటే దీని తర్వాత నీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే రాసుకో అనేసి అని అయితే చెప్తాను. లతీష్ వీలాక్స్ అని అయితే రాస్తాను. నేను ఎందుకు ఇందాక సారీ పైన అయితే మనకైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తాం, లతీష్ వీలాక్స్ అని అయితే రాద్దాం. లతీష్ వీలాక్స్ అనేది రాసిన వెంటనే నేను ఎంటర్ ఇచ్చిన వెంటనే నాకు నేమ్ లతీష్ వీలాక్స్ అని అయితే వస్తుంది. చూడండి, నేమ్ లతీష్ వీలాక్స్. ఎందుకు నేమ్ లతీష్ వీలాక్స్ అని వచ్చింది? ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే ఇదైతే యూజ్ చేసాము. ఇది మీకు క్లియర్గా అర్థమయ్యేదానికి. ఇప్పుడైతే మీకు అర్థమైంది అనుకుంటా. ఒక ఇన్పుట్ బటన్ మనం ఎందుకు ఇస్తాము, ఒక మనమే నేమ్ అయితే రాసేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక ఇన్పుట్ బటన్లో రాసుకునేదానికి మాత్రమే యూస్ అయ్యేదానికి ఇన్పుట్ అయితే యూస్ చేస్తాము. నార్మల్గా అయితే మనం నేమ్ అనేసి మనం ఒక స్పెసిఫిక్ నేమ్ అయితే రాసి అదైతే ప్రింట్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏం తీసుకుంటాం అంటే పాస్వర్డ్ అయితే తీసుకుందాం. పాస్వర్డ్ అనేసి నేను ఒక వేరియబుల్ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం వేరియబుల్ నేమ్ రాసేయకూడదు, లాస్ట్లో అయితే మన వేరియబుల్ నేమ్ అయితే రాసుకోవాలి. అది ఒక కోడింగ్, ఒక మంచి డెవలపర్ ఏంటంటే నీట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ఫాలో అవ్వాలి. మనం ఎత్తదాన్ని పాస్వర్డ్ అండ్ డేటా నేమ్ అని చెప్పి రాసుకునేకూడదు. ఇట్లా రాసుకునేసి ఇన్పుట్ అని అయితే తీసుకోకూడదు. స్టెప్ బై స్టెప్ రాయాలి. మీకు నేను ఎందుకు స్టార్టింగ్లో చెప్పానంటే మీకు అర్థం అవ్వడానికి. నేను స్టార్టింగ్ పాస్వర్డ్ అని రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ అవుతారని, కాబట్టి నేను ఫస్ట్ డేటా వేరియబుల్ నేమ్ అని చెప్పి అయితే రాసుకున్నాను. ఇప్పుడు వచ్చి మనం వచ్చి పాస్వర్డ్కి ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటాం. ఇన్పుట్ అని రాసి ఇన్పుట్ ఫంక్షన్ అయితే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అయితే రాసుకొని దీని లోపల నేను వచ్చి ఎంటర్ ద పాస్వర్డ్ అని అయితే రాస్తున్నాం. ఈ పాస్వర్డ్ ఏదన్నా ఉండొచ్చు. ఓకేనా? మనం వచ్చి ఇక్కడైతే మనం ఏం డిక్లేర్ చేయలేదు, సరేనా? మనం లోపల అయితే రిజల్ట్లో అయితే మన పాస్వర్డ్ క్లిక్ చేస్తాం. ఎంటర్ ద పాస్వర్డ్ అని అయితే నేను రాశాను. ఇక్కడ వచ్చి ఒక డబుల్ కోలన్ ఇద్దాం, అప్పుడే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ పాస్వర్డ్కి ఒక నేమ్ అయితే క్రియేట్ చేసుకుంటా. ఏ నేమ్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, దాన్నే వేరియబుల్ నేమ్ అని అయితే అంటారు. ఇక్కడ నేను యూజర్ పాస్వర్డ్ అని అయితే రాసుకొని ఈక్వల్ టు అయితే పెట్టుకుంటా. ఇప్పుడు ఏమర్థమవుతుంది, యూజర్ పాస్వర్డ్ అనే వేరియబుల్ నేమ్లో ఎంటర్ ది పాస్వర్డ్ అనేది స్టోర్ అయితే అయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ప్రింట్ చేస్తే మనకి రిజల్ట్ అయితే వస్తుంది. ప్రింట్ ఈ ఇన్పుట్ ట్యాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బాగా అయితే చూడండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ ఇన్పుట్ ట్యాగ్లో నేను ఏం రాసుకుంటానంటే ఫస్ట్ ఇన్పుట్ ట్యాగ్లో మనం ఏం చేసుకుంటాం, పైన ఏం డేటా వేరియబుల్ నేమ్ ఇచ్చామో అదైతే మనం అయితే ఇక్కడైతే రాసుకుంటాం. యూజర్ పాస్వర్డ్, ఓకేనా? పైన ఉన్న యూజర్ పాస్వర్డ్ మనకు వేరియబుల్ నేమ్లో ప్రింట్ అయితే చేయమంటున్నా. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మన ఐడెంటిఫికేషన్ కోసం చూసేదానికి, మనకు అర్థమయ్యేదాని కోసం నేను వచ్చి ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇది పాస్వర్డ్ అని చెప్పి మనకి తెలిసేదానికి నేనైతే ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇది మీ ఇష్టం, మీరు యూజ్ అన్నా చేయొచ్చు.
నేను ఇది ఎందుకు ఇంత స్పేస్ ఇస్తాను అంటే మీకు అర్థం అవడానికి. నార్మల్గా డెవలపర్స్ ఎలా రాస్తారంటే పాస్వర్డ్ కమా యూజర్ నేమ్ అని అయితే రాస్తారు, యూజర్ పాస్వర్డ్ అని అయితే రాస్తారు. మరి మీకు అర్థం అవడానికి ఎందుకు నేను దాన్ని దీన్ని సెపరేట్ చేస్తానంటే మీరు ఇది రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఇది మాత్రం మ్యాండేటరీగా రాయాలి. ఇది రాస్తేనే మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే మనకి యూజర్ పాస్వర్డ్ ఇన్పుట్లో అయితే తీసుకుందాం. చూడండి, ఎంటర్ ద నేమ్. ఓకేనా? ఎంటర్ ద నేమ్ వచ్చి లతీష్. లతీష్ అని కొట్టిన వెంటనే నేమ్లో మనకి లతీష్ అని నీట్గా డిస్ప్లే అయితే చేసింది. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ ది పాస్వర్డ్ 1234. ఓకేనా? ఇక్కడ చూడండి, మీ పాస్వర్డ్ వచ్చి 1234, లతీష్ 1234 అని అయితే ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి వచ్చి ఒక కండిషనల్ స్టేట్మెంట్ అయితే యూస్ చేస్తాం. కండిషనల్ స్టేట్మెంట్ కంపారిజన్ స్టేట్మెంటే అనుకోండి. ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో అయితే మనం చూసినట్టు ఏం చూసాం, లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో బైనరీ చూసాము. ఇదే ఉంది, లాజికల్ ఆపరేటర్. సరే, ఓకే, లాజికల్ ఆపరేటర్ తీసుకుందాం అప్ప. ఇక్కడ చూడండి, ప్రింట్ నేమ్ ఈక్వల్ టు రామ్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1234. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇది లాస్ట్ క్లాస్ అనమాట. నేమ్ వచ్చి శ్యామ్ అని అయితే ఇచ్చాము, పాస్వర్డ్ వచ్చి 1234 అయితే ఇచ్చాము. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రింట్ నేమ్ ఈక్వల్ టు రామ్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1234. ఈ కండిషన్ మనకు ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే పైన శ్యామ్ అని అయితే ఇచ్చాము, కింద రామ్ అని అయితే ఇచ్చాము. అండ్ ఆపరేటర్ ఎలా యూస్ అవుతుందంటే, అండ్ కండిషన్ ఎలా యూస్ అవుతుందంటే రెండు కండిషన్ ట్రూ అయితే మనకి ఆన్సర్ ట్రూ అయితే వస్తుంది, లేదంటే ఫాల్స్ అని అయితే వస్తుంది. నేమ్ ఇక్కడ శ్యామ్ ఇచ్చాము, ఇక్కడ రామ్ ఇచ్చాము, ఇక్కడ ఫాల్స్ అయితే పడుతుంది. ఓకేనా? ఒక ఫాల్స్ ఒక ట్రూ ఉంటే మనకి ఫాల్సే వస్తుంది అనమాట. ఈ కండిషన్ ఫాల్స్. కింద చూడండి, నేమ్ ఈక్వల్ టు శ్యామ్ అంటే ఈ నేమ్ ఈక్వల్ టు ఈ శ్యామ్ కరెక్టేనా? కరెక్టే. ఓకే. పాస్వర్డ్ ఈక్వల్ టు 1234. ఇక్కడున్న పాస్వర్డ్ ఇక్కడున్న పాస్వర్డ్ కరెక్టేనా? కరెక్టే. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, పైన కండిషన్ ఫాల్స్ కింద కండిషన్ ట్రూ అయితే వస్తుంది. దీన్ని మనం అయితే రిజల్ట్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, పైన కండిషన్ ఫాల్స్ అని అయితే వచ్చింది, కింద కండిషన్ ట్రూ అయితే వచ్చింది. ఓకేనా? ఇదే నేను ఏం చేస్తానంటే మనం ఇప్పుడు క్లాస్లో లాజికల్గా కొంచెం యూస్ చేద్దాం. ఇక్కడి నుంచి మనకి పాత క్లాసెస్ అంతా యూస్ చేస్తామన్నమాట. అంటే ప్రీవియస్లో మనం ఏమేమి యూస్ చేసామో అవన్నీ. అందుకే మీకు ఏం చెప్తా అంటే ప్రీవియస్ క్లాసెస్ బాగా నేర్చుకోండి అనేసి నేను చాలాసార్లు మీకు ఎందుకు చెప్తానంటే దీనికోసమే. మీరు ఒక క్లాస్ మిస్ అయినా కానీ అక్కడ ఉన్న కాన్సెప్ట్ అయితే మీకు అర్థం కాదనమాట. నేను ఇప్పుడైతే ఇది కాపీ చేసి మన డే 4 క్లాస్కి అయితే పేస్ట్ అయితే చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఏం చూడండి, ప్రింట్ వచ్చి ఈ ప్రింట్ వచ్చి ఓకే. ఇక్కడ మనం వచ్చి నేమ్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ యూజర్ నేమ్ అని అయితే తీసుకున్నాం. ఈ వేరియబుల్ నేమ్ని మనమైతే ఇక్కడైతే కాపీ చేస్తాం, పేస్ట్ అయితే చేస్తాం. ఓకేనా? ఇక్కడ ఈ పాస్వర్డ్ ఉంది, మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్ ఏంది, యూజర్ పాస్వర్డ్. ఓకేనా? బాగా చూడండి, ఇది ఇంతకుముందు నేను లతీష్ ఇచ్చాను, కాకపోతే ఇక్కడ నేను లతీష్ నేను ఇందాక చెప్పాను కదా, మన ఇష్టం నేమ్ ఏదన్నా తీసుకోవచ్చు. మనం ఏం డిక్లరేషన్ అయితే చేయలేదు పైన కండిషన్ లాగా రామే రాయాలి అనేసి. ఇక్కడ మనము ఇన్పుట్ ట్యాగ్ అయితే తీసుకున్నాం, ఇక్కడ మనం ఏమన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. చూడండి, ఫస్ట్ ప్రింట్ అయితే తీసుకుంటున్నాం, యూజర్ నేమ్. ఇక్కడున్న యూజర్ నేము ఇక్కడ మనం వచ్చి ఎంటర్ ది నేమ్ అని అయితే రాస్తాం కదా, ఇక్కడ నేనైతే శ్యామ్ అని అయితే రాస్తాను ఈ ప్లేస్లో. అప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ శ్యామ్ అని అయితే ఉంటుంది. ఎంటర్ ది పాస్వర్డ్ 1234 అని అయితే రాస్తా. ఇక్కడ 1234 పాస్వర్డ్ యూజర్ పాస్వర్డ్లో అయితే ఉండిపోతుంది. నేము యూజర్ పాస్వర్డ్ రెండు ఒకటే అయితే మనకు ఆన్సర్ వచ్చి ట్రూ అని అయితే రావాలి. ఓకేనా? లేదంటే మనకి ఫాల్స్ అని అయితే వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వచ్చి అక్కడ నేమ్ మనం ఏమి ఇచ్చాము, శ్యామ్ అని అయితే ఇచ్చాము. నేను ఇక్కడ ఏం చేస్తాను, శ్యామ్ అని అయితే రాసుకుంటా. శ్యామ్ రాసుకొని ఓకే, నా శ్యామ్ వచ్చి ఎంటర్ ది పాస్వర్డ్ అని అయితే వచ్చింది. ఇక్కడ 1234 అని అయితే మనం ఇచ్చుకున్నాం. నేనైతే ఇక్కడ 123 ఇస్తాను. 123 అనేది ఇచ్చి చూడండి, ఫాల్స్ అని అయితే వచ్చింది. ఎందుకు ఫాల్స్ వచ్చిందో కూడా మీకు ఇక్కడే చూపిస్తాను. చూడండి, నేమ్ శ్యామ్ అని అయితే రాసాము, కరెక్ట్గా అయితే శ్యామ్ అని అయితే రాసాము, కానీ పాస్వర్డ్ 1234 అయితే వచ్చింది, మనం 123 అయితే రాసుకున్నాము, ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వచ్చి అండ్ కండిషన్ అయితే చెక్ చేస్తుంది. రెండు కండిషన్ ట్రూగా ఉంటే మనకు ట్రూ అయితే వస్తుంది, లేదంటే ఫాల్స్ అని అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఇద్దాం. ఇప్పుడు నేమ్ అడుగుతుంది, ఇక్కడ నేమ్ వచ్చి శ్యామ్ అని అయితే ఉంది, మనం కూడా ఈ ప్లేస్లో మనం శ్యామ్ అని అయితే రాసుకుందాం. శ్యామ్ రాసుకున్నాం, పాస్వర్డ్ వచ్చి 1234 అని అయితే ఉంది.
ఇప్పుడు నేను 1 2 3 4 ఇచ్చినా కానీ నాకు ట్రూ అయితే రాదు, ఫాల్స్ అనే అయితే వస్తుంది. ఎందుకో చూడండి. ఇక్కడ చూడండి 1 2 3 4 కూడా ఫాల్సే ఉంది. ఏంది బ్రో, ఇంతకు ముందు నువ్వు చెప్పావు కదా యూజర్ నేమ్ శ్యామ్ ఉంది, ఇక్కడ శ్యామే రాసావు. పాస్వర్డ్ 1 2 3 4 ఉంది, ఇక్కడ 1 2 3 4 ఉంది, కరెక్ట్గానే రాసావు. మధ్యలో అండ్ ఆపరేటర్ యూజ్ చేసావు, అండ్ ఆపరేటర్ యూజ్ చేసాం. రెండు కండిషన్లు ట్రూ ఉంటే ట్రూ ఉంటుంది, ఫాల్స్ ఏంది బ్రో అంటే ఇక్కడ గైస్ ఒక చిన్న లాజిక్ అయితే ఉంటుంది. నేనైతే మీకైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఆ ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. అప్పుడు మనకి ఫాల్స్ ఎందుకు వచ్చిందో కూడా మీరే ఈజీగా అయితే చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇన్పుట్ ఫంక్షన్ ఫంక్షన్ అంటే ఏంటంటే దీనికి ఒక చిన్న డెఫినేషన్ అయితే చెప్తాను. గెట్ ది గెట్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ ఆల్వేస్ కన్వర్ట్ టు స్ట్రింగ్. ఓకేనా? ఇక్కడ చూడండి. సి ఇప్పుడు మనం వచ్చి ఇన్పుట్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇంతకు ముందు అయితే మనం నార్మల్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి కండిషన్ ట్రూ అయితే వచ్చింది, స్ట్రింగ్ ఉన్నింది, ఇంటీజర్ అయితే ఉన్నింది. కాకపోతే ఇన్పుట్ ఫంక్షన్లో ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ అయితే చూడండి, గెట్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. మనము యూజర్ నుంచి ఒక ఇన్పుట్ అయితే తీసుకుంటాం, ఆన్సర్ అయితే తీసుకుంటాం. లైక్ ఇది ఎంటర్ ద నేమ్ అని అయితే రాసాము. అక్కడి నుంచి యూజర్ దగ్గర నుంచి అయితే మన నేమ్ ఏదో తీసుకుంటాం. ఆల్వేస్ కన్వర్ట్ టు ద స్ట్రింగ్ అంటే నువ్వు ఇన్పుట్ ఫంక్షన్లో ఏం రాసినా సరే అది స్ట్రింగ్లోనే ఉండాలి. అప్పుడే మనకి ఆన్సరు కరెక్ట్గా అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాము, నేమ్ వచ్చి స్ట్రింగ్లో అయితే తీసుకున్నాం, పాస్వర్డ్ వచ్చి 1 2 3 4 అయితే తీసుకున్నాం. 1 2 3 4 అనేది ఏంది, ఇంటీజర్ అనమాట. దీన్ని మనము ఇంటీజర్లో రాస్తే మనకైతే రిజల్ట్ ఎప్పుడు రాంగ్గానే వస్తుంది, అంటే ఫాల్స్గానే వస్తుంది. దీన్ని మనము స్ట్రింగ్లో అయితే రాయాలి. స్ట్రింగ్లో రాయాలంటే ఏంటంటే ఏం లేదు, ఇక్కడ పాస్వర్డ్ పక్కన డబుల్ కొటేషన్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు పైన కండిషన్లో మనకి ఏం జరుగుతుందంటే ఫాల్స్ అని అయితే వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఫాల్స్ రాదనమాట, ట్రూ అని అయితే వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది రిపీట్, ఒక ఫాల్స్ ఒక ట్రూ అని అయితే వస్తుంది. నేమ్ నేమ్ ఏమి ఇద్దాము, పైన ఏమి ఇచ్చాము అదే నేమ్ అయితే ఇద్దాం, శ్యామ్ అని అయితే ఇద్దాం. శ్యామ్ అయితే 1 2 3 4 అని అయితే ఇచ్చాను. చూడండి 1 2 3 4 5 అయితే ఇచ్చాను. సారీ గైస్, మళ్ళీ ఫాస్ట్గా అయితే క్లిక్ చేశాను. నేమ్ నేమ్ శ్యామ్ 1 2 3 4. ఇక్కడ చూడండి ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడైతే ఇంటీజర్లో అయితే ఉంది. సెకండ్ కండిషన్ ట్రూ, సెకండ్ కండిషన్ ఎందుకు ట్రూ అంటే స్ట్రింగ్లో అయితే ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, మనం వచ్చి ఎప్పుడైనా ఈ రిజల్ట్ చూడాలంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఆల్వేస్ స్ట్రింగ్ లోపల ఉంటేనే మనకి ఆన్సర్ అయితే ట్రూ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఇంటీజర్లో ఇచ్చిన అండ్ కండిషన్ యూజ్ చేసినప్పుడు ఫాల్స్ అయితే వస్తుంది. ఓకేనా? ఇక్కడికైతే మీకు ఒక బేసిక్ అయితే అర్థమైంది అనుకుంటా, ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏందో. దీనికి వచ్చి మనమైతే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాము. ఆ ఎగ్జాంపుల్ కూడా ఎలాగ ఉండాలంటే ఇప్పుడు చెప్పిన టాపిక్లో కవర్ అయ్యేటట్టు అయితే మీకు అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను వచ్చి ఒక మార్క్స్ తీసుకుంటాను, ఇంగ్లీష్ మార్క్స్ అయితే తీసుకుంటాను. ఇంగ్లీష్ మార్క్స్ అని అయితే తీసుకొని వేరియబుల్ నేమ్, యాక్చువల్లీ మనం ఇలా వేయకూడదు, నేను ఇక్కడి నుంచి అయితే వేరియబుల్ నేమ్ ఫస్ట్ అయితే వేయను, లాస్ట్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడైతే నేను ఒక స్టూడెంట్ మార్క్స్ అయితే నేనైతే ఎంటర్ అయితే చేయాలనుకుంటాను. ఏ మార్క్స్ స్టూడెంట్ది, ఇంగ్లీష్ మార్కు, మ్యాథ్స్ మార్కు ఎంటర్ చేసి దాని టోటల్ అయితే చూడాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చి ఒక ఇన్పుట్ ట్యాగ్ అయితే తీసుకున్నాం, సారీ ఇన్పుట్ ఫంక్షన్ అయితే తీసుకుంటాను. ఇన్పుట్ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నానంటే డబుల్ కొటేషన్లో ఎంటర్ ది ఇంగ్లీష్ మార్క్, ఇంగ్లీష్ మార్క్ అని అయితే తీసుకున్నాను. దీన్ని వచ్చి ఒక వేరియబుల్ నేమ్లో అయితే స్టోర్ చేసుకుంటా. ఏమని నేమ్ అయితే స్టోర్ చేసుకుంటా, ఇంగ్లీష్ అని అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఓకేనా? ఇంగ్లీష్ అని అయితే స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మార్క్ అనే ఇన్పుట్లో అయితే స్టోర్ అయింది. నెక్స్ట్ ఏం చేసుకుంటాను, ఇంకో వేరియబుల్ అయితే తీసుకునేసి, సారీ ఇంకో ఇన్పుట్ ఫంక్షన్ అయితే తీసుకొని దీని లోపల ఎంటర్ ది మ్యాథ్స్ మార్క్ అని అయితే రాసుకుంటా. ఎంటర్ ది మ్యాథ్స్
మార్క్ అని అయితే రాసుకొని దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. అది మ్యాథ్స్ అనేసి నేమ్ అనేది ఇస్తున్నాను. ఈక్వల్ టు ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను టోటల్ చేయాలనుకుంటా. టోటల్ ఈక్వల్ టు ఇంగ్లీష్ ప్లస్ మ్యాథ్స్ అని అయితే రాసుకొని ఇక్కడ నేను ప్రింట్ అయితే చేస్తున్నాను. ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ లోపల టోటల్ అని అయితే నేను రాసుకుంటున్నాను. టోటల్ మార్క్స్ కమా సెపరేటర్తో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైన వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చామో అదే కింద అయితే రాసుకుంటాను. ఇక్కడ నేనైతే టోటల్ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చాను. అదే వచ్చి మనం అయితే రాసుకుంటున్నాము. ఇప్పుడు చూడండి ఎంటర్ ద నేమ్ అంటే పైన ఫంక్షన్ అయితే చూపిస్తుంది. ఓకే శ్యామ్ 1 2 3 4 ఓకేనా. ఇది ట్రూ అయితే అయిపోయింది. ఆల్సో ట్రూ ఎందుకంటే రెండు కండిషన్లు అయితే రాసాం. ఇది మనల్ని అడగతానే ఉంటుంది వచ్చి ఇంటర్ ద ఇంగ్లీష్ మార్క్ అని అయితే రాసుకుంది. ఇక్కడ చూడండి మనము ఇంగ్లీష్ మార్క్ కాబట్టి ఇంగ్లీష్లో వచ్చి 38 వచ్చింది అనుకోండి. మ్యాథ్స్ వచ్చి ఒక 42 అయితే వచ్చింది. ఇక్కడ మనకు చూడండి టోటల్ మార్క్స్ వచ్చి 38 42 అయితే వచ్చింది. అంటే యాడ్ అయితే చేయలేదన్నమాట. దీన్ని కన్కాడినేషన్ అని అయితే అంటాం. కన్కాడినేషన్ ఎందుకు వచ్చిందంటే ప్రీవియస్ క్లాస్లో అయితే మీకు చెప్పాను. ఏం చెప్పాను? సింగిల్ వాల్యూ చేస్తే మనకైతే ఇండిజర్స్ అయితే వస్తుంది. కలెక్షన్ వాల్యూ చేస్తే మనకి ఏం జరుగుతుంది? కన్కాడినేషన్ అయితే వస్తుంది అని అయితే చెప్పాను. ఒకసారి అది కూడా మనం అయితే క్యాడినేషన్ అది కూడా ఒకసారి అయితే మనం ప్రీవియస్ క్లాస్లో అయితే చెక్ చేస్తాము. అది కరెక్టా కదా. డే 2 క్లాస్లో అయితే మీకు అయితే చెప్పాను అనుకుంటా. అర్థమెటిక్ ఆపరేటర్ అడిషన్కి మల్టిప్లికేషన్కి మనకైతే ఒక రూల్ అయితే ఉందని అయితే చెప్పాను. ఇక్కడ సి పైన అయితే మనకి అడిషన్ అయితే చేసాము. అడిషన్ చేస్తే ఆన్సర్ అడిషన్ అయితే అవ్వలేదు. కన్కాడినేషన్ అయితే అయింది. కన్కాడినేషన్ అంటే పక్క పక్కన అయితే వచ్చింది. దాన్ని మనము అడిషన్ చేసి చూపించాలన్నప్పుడు మనం ఏం యూస్ చేస్తామంటే టైప్ కాస్టింగ్ అనేసి ఒక టాపిక్ అయితే యూస్ చేస్తాము. టైప్ కాస్టింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అనమాట. రాబోయే క్లాసులో టైప్ కాస్టింగ్ మీద చాలా క్లాసెస్ అయితే మనం అయితే చూడబోతాము. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారనమాట. వాట్ ఇస్ ద టైప్ కాస్టింగ్ అని అయితే అడుగుతారు. అప్పుడు టైప్ కాస్టింగ్ అంటే మీరు సింపుల్గా అయితే చెప్పండి. ఈ డెఫినేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. లేదు మీరు గూగుల్ చేసుకుంటారంటే కూడా చేసుకోండి. వన్ డేటా టైప్ వన్ డేటా టైప్ కన్వర్ట్ టు అనదర్ వన్ డేటా టైప్. దీని డెఫినేషన్ నేను ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. మీరేం టెన్షన్ పడపాకండి. డేటా టైప్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్, లిస్ట్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ ఇవన్నీ వచ్చి డేటా టైప్స్ అని అయితే అంటారు. టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఫార్ములా వచ్చి ఒక డేటా టైప్ని కన్వర్ట్ అంటే అనదర్ డేటా టైప్కి అయితే ఒక డేటా టైప్ని మనం కన్వర్ట్ చేసి దాంట్లో అనదర్ ఇంకో డేటా టైప్గా మార్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ అయితే ఉంది. దాన్ని నేను ఇంటీజర్గా మార్చాలన్నప్పుడు టైప్ కాస్టింగ్ అయితే యూజ్ చేస్తాం. స్ట్రింగ్ అనే డేటా టైప్ని నేను కన్వర్ట్ చేసి ఇంటీజర్ అనే డేటా టైప్లో యూజ్ చేస్తాను అని అయితే దాన్ని టైప్ కాస్టింగ్ అని అయితే అంటారు. ఇదే సింపుల్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేనేం పెద్ద ఏం కష్టం లేదు. పైన ఉన్న కోడ్ని నేనైతే కాపీ చేసుకొని కాపీ ఏం అవసరం లేదు. అదే మనం అయితే రాస్తాం. ఇక్కడ వచ్చి మన కన్కాడినేషన్ జరిగింది కదా. సరేలే ఇక్కడ వచ్చి మనకి కన్కాడినేషన్ అయితే జరిగింది. ఇక్కడ వచ్చి మనకి అడిషన్ అయితే చేస్తాను. నేను ఏం మారను జస్ట్ చూడండి. టైప్ కాస్టింగ్ ఇంతకు ముందు మనకు వచ్చి ఇది స్ట్రింగ్లో ఉన్నింది కాబట్టి మనకి కన్కాడినేషన్ అయితే వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కన్వర్టింగ్ చేసి టైప్ కాస్టింగ్ అయితే యూస్ చేస్తున్నాను. టైప్ కాస్టింగ్ యూస్ చేసి దీన్ని నేను ఇంటీజర్లో అయితే మారుస్తున్నాను. ఇంటీజర్ అంటే ఐఎన్టీ ఇంటీజర్లో మార్చి దీన్ని నేను అడిషన్ అయితే చేయబోతున్నాను. పైన కోడ్ని అలానే నేను కాపీ చేసి కింద అయితే పేస్ట్ అయితే చేశాను. ఇక్కడ మనం స్టార్టింగే ఈ ఎంటర్ ది మార్క్ ఇన్పుట్ ఉంది కదా. దాన్ని స్టార్టింగ్లోనే మనం ఏం చేయాలంటే ఇంటీజర్ అని అయితే రాసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంగ్లీష్ మార్క్స్ అన్ని ఇంటీజర్లో ఉందని అయితే మనకైతే అర్థమవుతుంది. అప్పుడు ఈ వే అయితే అందరూ యూజ్ చేసే వేనే. దీన్ని మనం టైప్ కాస్టింగ్ అంటారు. ఇక్కడ చూడండి ఇన్పుట్ ముందర నేను ఇంటీజర్ అని అయితే రాసుకున్నా. ఇంటీజర్ రాసుకొని ఓపెన్ బ్రాకెట్స్ తీసుకొని ఈ కోడ్ యాడ్ ఎండ్ అవుతుందో
ఆ కోడ్ ఇన్పుట్ ఫంక్షన్ లోపల నేనైతే ఎండ్ చేసాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ మార్క్ అంతా ఇంటీజర్లో అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది స్ట్రింగ్లో లేదనమాట. ఎంటర్ ది మార్క్ అనేది స్ట్రింగ్లో లేదు. ఎందుకు? మనం ఇంటీజర్ యూస్ చేసాం కాబట్టి ఈ ఇంగ్లీష్ మార్క్ అన్ని ఇంటీజర్లో అయితే ఉంది, స్ట్రింగ్లో అయితే లేదు. సేమ్ అదే మనము మ్యాథ్స్లో కూడా ఇంటీజర్ అయితే యూస్ చేస్తాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐఎన్టీ, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ అనేది రాసుకొని, ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ వచ్చి మనం ఇంటీజర్లో అయితే కన్వర్ట్ అయితే చేసుకున్నాము. దేని ద్వారా కన్వర్ట్ చేసుకున్నాము? టైప్ కాస్టింగ్ ద్వారా కన్వర్ట్ చేసుకున్నాం. ఏం కన్వర్ట్ చేసుకున్నాము? స్ట్రింగ్ని ఇంటీజర్గా అయితే కన్వర్ట్ చేసుకున్నాం. మ్యాక్స్ మార్క్ వచ్చి ఇంటీజర్గా అయితే కన్వర్ట్ అయితే చేసుకున్నాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే కన్కాడినేషన్ అయితే జరగదు, టోటల్ అయితే వస్తుంది. ఎందుకు టోటల్ వస్తుంది? టోటల్ వద్దు, అడిషన్ అని అయితే రాసుకుంటాం, మీకు ఈజీగా అర్థం అయితే అవుతుంది. పైన వచ్చి మనము ఇచ్చి కన్కాడినేషన్ అయితే జరిగింది. ఎందుకంటే స్ట్రింగ్ లోపల ఉంది కాబట్టి మనకి కన్కాడినేషన్ అయితే జరిగింది. ఇక్కడ వచ్చి మనం వచ్చి స్ట్రింగ్ని ఇంటీజర్గా అయితే మార్చాము. ఇప్పుడు వచ్చి మనకు వచ్చి 80 + 80 160 అయితే వస్తుంది. రిజల్ట్ అయితే చూపిస్తాను. ఎంటర్ ది నేమ్ అని అయితే వచ్చింది. నేమ్ వచ్చి శ్యామ్ కాబట్టి శ్యామ్ అయితే రాశాను. 1 2 3 4 పాస్వర్డ్ అని అయితే రాశాను. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనము పాస్వర్డ్ని ఎలా చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చి పాస్ శ్యామ్ వచ్చి శ్యామ్ అని అయితే రాసాము. 1 2 3 4 అని అయితే రాసాము. ఇక్కడ ఏం జరిగింది? ఇది స్ట్రింగ్లో ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని అయితే వచ్చింది. సారీ, ప్రింట్ శ్యామ్ అని అయితే రాసాం. పాస్వర్డ్ 1 2 3 4 అని అయితే రాసాము. ఇది శ్యామ్ అనేది స్ట్రింగ్లో ఉంది, యూజర్ పాస్వర్డ్ ఇంటీజర్లో ఉంది, అందుకు మనకు ఫాల్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, రెండోసారి మనం ఏం చేసాము? యూజర్ నేమ్ స్ట్రింగ్లో పెట్టాము, పాస్వర్డ్ స్ట్రింగ్లో పెట్టాము, అందుకు మనకి ట్రూ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ స్ట్రింగ్లో లేకుండా దాన్ని కన్వర్ట్ చేసాము. ఎలా కన్వర్ట్ చేసాము? ఇంటీజర్లో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ వచ్చి 80 అని అయితే రాసుకుంటున్నాను. మ్యాథ్స్ మార్క్ వచ్చి 80 అని అయితే రాసుకుంటున్నాను. ఇప్పుడు 80 క్లిక్ చేసిన వెంటనే మనకి 160 రాదు. ఫస్ట్ కోడ్ ఏంది మనకి? కన్కాడినేషన్ కోడ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చి మనకి కన్కాడినేషన్ అయితే జరిగింది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను, 80 అయితే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ దీన్ని మనం ఇంటీజర్గా అయితే మార్చాము. ఎలా మార్చాము? టైప్ కాస్టింగ్ ద్వారా మార్చి ఇంటీజర్ అనే ఫంక్షన్తో అయితే ఇవన్నీ మార్చాము అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఇంగ్లీష్ వచ్చి ఒక 80 అని అయితే రాసుకుంటాము, మ్యాథ్స్ వచ్చి 80 అని అయితే రాసుకుంటాము. ఇప్పుడు మనకు 160 అయితే వస్తుంది. దీని ద్వారా మీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు ఒక స్ట్రింగ్ని మనము ఇంటీజర్గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని మనము టైప్ కాస్టింగ్ అనేసి అయితే యూస్ చేస్తాము. టైప్ కాస్టింగ్ యూస్ చేసి ఐఎన్టీ అంటే ఇంటీజర్ అనమాట. ఇక్కడితో మీకు ఇన్పుట్ ఫంక్షన్ అంటే ఏంది, అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏందో ఒక బేసిక్ అయితే అర్థమైంది అనుకుంటా. ఇది ఒక బేసిక్ మాత్రమే. ఈ బేసిక్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే రాబోయే రోజుల్లో కోడ్ అంత ఈజీగా అయితే మీరైతే కోడింగ్ అయితే చేస్తారు. ఈ బేసిక్కే మీకు తెలియదు అనుకోండి, రాబోయే రోజుల్లో నేను ఎందుకు ఇన్పుట్ ట్యాగ్ తీసుకుంటున్నాను, నేను ఎందుకు ఇంటీజర్ ట్యాగ్ తీసుకుంటున్నాను అనేసి మీకు అర్థం కాదు. కన్కాడినేషన్ అంటే ఏంది, రెప్లికేషన్ అంటే ఏంది, అడిషన్ అంటే ఏంది, సబ్ట్రాక్షన్ అంటే ఏంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏందో మీకైతే ఏం అర్థం కాదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే మీ ఇన్పుట్ ఫంక్షన్ని అవుట్పుట్ ఫంక్షన్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కోడింగ్ అయితే మనకైతే ఈజీగా పాసిబుల్ అయితే అయిపోతుంది. డే 1 క్లాసు, డే 2 క్లాసు, డే 3 క్లాసు, డే 4 క్లాసు రోజు రెఫర్ చేయండి. ఎందుకంటే నేను ప్రీవియస్ క్లాసు లింకే నేను ఈ డే 4 క్లాసు, డే 5 క్లాస్ అయితే జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు మన మూవీస్లో చూస్తాం కదా, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లింక్ అయితే ఉంటుంది. అలాగే మన సినిమాలో కూడా ఎండ్ ఆఫ్ ది డే ఒక ట్విస్ట్తో ఒక లింక్ అయితే ఉంటుంది. చూడండి, మీకు కన్కాడినేషన్ ఎలా జరిగింది? డే 1 క్లాస్లో అయితే మీరైతే డే 2 క్లాస్లో అయితే మీకైతే నేనైతే చూపించాను ఏంది, అర్థమెటిక్ ఆపరేటర్లో చూడండి, ఆడిషన్ ఇక్కడ చూడండి, ఇదే మీకు చూపించాల్సింది అనుకున్నా నేను. సింగిల్ వాల్యూని అయితే మనం అయితే యాడ్ చేస్తే 20 + 20 44 అయితే వస్తుంది. అదే కన్కాడినేషన్ అంటే వెల్కమ్ లతీష్ అంటే వెల్కమ్ లతీష్ పక్క పక్కన అయితే వస్తుంది. ఎందుకంటే ఈ రెండు స్ట్రింగ్లో ఉంది కాబట్టి మనకి స్ట్రింగ్లో అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇంటీజర్లోనే ఉంది. 20 + 24 ప్రింట్ డేటా అనేసి వేరియబుల్ అయితే తీసుకున్నాం. ఈ సెకండ్ క్లాస్ మీకు అర్థమైతే ఫోర్త్ క్లాస్ అర్థమవుతుంది. ఈ ఫోర్త్ క్లాస్ మీకు అర్థం కావాలంటే సెకండ్ క్లాస్ అర్థం కావాలి, థర్డ్ క్లాస్లో అర్థం కావాలి, ఫస్ట్ క్లాస్ అర్థం కావాలి. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే
ఈ ఛానల్ని మీరు డైలీ వీడియోస్ చూస్తుంటేనే మీకైతే అర్థమవుతుంది. సో ఈరోజు ఈ వీడియో అయితే ఎండ్ చేసుకుంటాం. రేపు టాపిక్ వచ్చి ఇంకో కొత్త టాపిక్స్ అయితే స్టార్ట్ చేయబోతాం. ఓకే గైస్, బాయ్.